వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అత్యవసర సమావేశం నిర్వహించింది. జీవో నెంబర్ 38 ప్రకారం బదిలీలు జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. బదిలీలో పారదర్శకత పాటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గుర్తింపు పొందిన సంఘ నాయకులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది. బదిలీ ఆప్షన్ ఫారాలు సమర్పించబోమని టీజీజీడీఏ ప్రకటించింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ఆందోళనకు గురి చేసింది ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అని చెప్పేసి గంటాపదంగా చెప్పవచ్చు. ఈరోజు ప్రభుత్వం ఏదైతే ట్రాన్స్ఫర్ జీవో 38 ఇచ్చిందో 38లో ఏదైతే పొందుపరిచిందో దాని ప్రకారం కాకుండా ప్రతిదీ కూడా 38 తూటుపరుస్తున్నారు. వీళ్ళు కమిటీ కావచ్చు, ట్రాన్స్ఫర్ కమిటీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, అసలు హెచ్ఓడి విషయంలో వస్తే అసలు హెచ్ఓడి విషయం ఏమీ తెలియదు. మేము తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం వాళ్ళం కలిసి సెక్రటరీ గారికి వెళ్ళడం జరిగింది. సెక్రటరీ గారు నాకు తెలియదంటారు. తర్వాత అందరూ యావత్ తెలంగాణలో ట్రాన్స్ఫర్ అన్ని విభాగాలు జరిగిపోయినాయి. కేవలం మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో డాక్టర్లు కావచ్చు, స్టాఫ్లు కావచ్చు, పారామెడికల్ కావచ్చు, అందరూ ఇట్లా ఉండిపోయారు. దీని యొక్క మతలబ్ ఏముందని చెప్పి మేము తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం డిమాండ్ చేస్తున్నాం. హెల్త్ మినిస్టర్ గారు వరం ఇచ్చిండ్రు కానీ మన క్రిస్టినా మేడం మరి ఎందుకు కనికరిస్తలేదు మాకు తెలియదు. 10 రోజులు లీవ్లో పోతుంది మేడం. ట్రాన్స్ఫర్ జీవో వచ్చినాక కూడా 20 రోజులు ఏం పని చేయరు వీళ్ళు. 20 రోజులు పని చేయకుండా ఇంకో 6 రోజులు 15 రోజులు ఎక్స్టెన్షన్ అడుగుతారు. ఎక్స్టెన్షన్ దేనికండి? అన్ని డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్లు అయిపోయినాయి, పోస్టింగ్లు ఇచ్చేసి జాయిన్ కూడా అయిపోయినారు. ఎందుకండి ఇది? మా ఆఫీస్ బేరర్స్కి మా జెన్యూన్ డిమాండ్ ఇది. మేము ఏం కొత్తగా అడుగుతలేం. మా రైట్, దట్ ఈస్ అవర్ రైట్ విచ్ అవర్ సీఎం అండ్ అవర్ హెల్త్ మినిస్టర్ హ్యాస్ గివెన్. మేము ఎందుకు మీరు ఇస్తలేరు? మీకు ఏమి ఇబ్బంది? మా ప్రభుత్వ వైద్యుల సంఘంని మీరు అణిచివేయాలని ధోరణితో ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ జీవో 38 ట్రాన్స్ఫర్స్ ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో 38నే మరి తుంగలో దొక్కి జీవో 38ను అమలు చేయకుండా ఉంటున్నారు. కాబట్టి మేము సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఉస్మానియాలో ఉన్న అన్ని దవాఖానాలలో ఓపీ సర్వీసెస్, తర్వాత ఎలక్టివ్ సర్వీసెస్, ఆపరేషన్లు అన్నీ కూడా మరి బంద్ చేయడానికి జిల్లాలో అన్ని జిల్లాలలో కూడా స్టేట్ వైడ్ సమ్మెకి ఈరోజు పిలుపునిచ్చినాము. ఇది ఏదైతే ట్రాన్స్ఫర్ సిస్టంలో జియో 38ని తుంగలో తొక్కుతున్నాం. కాబట్టి మేము దీనికి ఎలక్టివ్ కేసెస్, ఓపీ కానీ ఎలక్టివ్ సర్జరీస్ అన్నీ ఆపేస్తున్నాము. సో ఏదైనా ఈ ప్రజలకు కలుగుతున్న ఇబ్బందికి మమ్మల్ని క్షమిస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ స్ట్రైక్ వల్ల ఏమైనా కాన్సిక్వెన్సెస్ వచ్చినా, ఏమైనా ఇటువంటి అటు ఇటు అయినా కానీ కూడా దానికి ప్రభుత్వమే రెస్పాన్సిబుల్ అని చెప్తున్నాను. సో దయచేసి ఇప్పటికైనా మినిస్టర్ గారు ఓకే అన్నాక కూడా మేము సెక్రటరీ గారు మాకు ఇబ్బంది పెడుతుంది. కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా ఇటువంటి పబ్లిక్కి అసౌకర్యం కలిగించే పనులు మాత్రం ఏం చేయించకుండా మేము కోరుతున్న జెన్యూన్ డిమాండ్ని మీరు యాక్సెప్ట్ చేస్తారని కోరుకుంటున్నాం.